ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృపలో మనం అందరం బాగున్నాం. దినదినము ఆయన యొక్క కృపను, ఆయన యొక్క వాత్సల్యమును మనం అనుభవిస్తూ ఉన్నాం. దేవుడు మంచివారు. దేవుడు మనకిచ్చిన మంచి అనుకూలతలను బట్టి, ఆరోగ్యమును బట్టి, మరి అవకాశములను బట్టి ఎంతగానో మనం దేవుని సన్నిధిలో ఆయన స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఆయన సన్నిధిలో ఆనందించవలసిన వారమై ఉన్నాం. ఈ దినము కూడా దేవుని యొక్క మాటతో మీ మధ్యలో రావటానికి ప్రభువారు ఈ రీతిగా మనకి సహాయం చేసి ఉన్నారు. 94వ అధ్యాయము కీర్తనల గ్రంథంలో 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి. నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయుదువు. ఎంత అద్భుతమైన దేవుడు! ఎంత అద్భుతమైన దేవుడు! ఈ దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు! నీతిమంతుల యొక్క కష్ట దినములన్నీ పోగొట్టి వారికి నెమ్మదినిచ్చే దేవుడు. నీతిమంతులు ఎవరు ఈ లోకంలో? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. ఆయనని హృదయమందు విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకొనిన వాడు నీతిమంతుల జాబితాలోనికి చేర్చబడి ఉన్నారని లేఖనము సెలవిస్తూ ఉన్నాడు. మనము మరి లోక పరిస్థితులను బట్టి లోకస్తులు మనల్ని ఏ రీతిగా అనుకుంటూ ఉన్నారో కానీ మన దేవుడైతే మనల్ని నీతిమంతులు అంటున్నాడు. ఆయనను మనం ధరించుకొని ఉన్నాం. ఆయనతో మనం కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆయన యొక్క అడుగు జాడల్లో మనం నడవటానికి అప్పగించుకొని ఉన్నాం. దేవుని బిడ్డ, ఒకవేళ నూతనంగా ఈ మాటని ఈ రోజున మొదటిసారిగా వింటూ ఉన్నావేమో, దేవుడు సజీవుడని ఆ సంగతిని ఉదయం మందు విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకో. నీతిమంతుల జాబితాలోనికి నిన్ను చేర్చుటకు నా దేవుడు చాలిన దేవుడై ఉన్నాడు. సరే అంటున్నాడు, నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయు దేవుడు. కష్ట దినములను పోగొట్టి, కొంతమంది కష్టాల్లో ఈ రీతిగానే కొనసాగబడతామా, ఈ రీతిగా నష్టాల్లోనే కొనసాగబడతామా, ఈ రీతిగా కన్నీళ్ళలోనే మగ్గిపోతామా అని చాలామంది వారి యొక్క కష్ట నష్టాల్లో, దుఃఖంలో, బాధలో మగ్గిపోతూ ఉంటారు. శుభవార్త ఏంటంటే, దేవుని వైపు తిరిగినప్పుడు, దేవునిని దేవుడుగా విశ్వసించినప్పుడు, సృష్టికర్తను మరియు అర్థం చేసుకున్నప్పుడు, ఆయనని హృదయం మందు చేర్చుకున్నప్పుడు వారి నీతిమంతుల జాబితాలోనికి చేర్చుకున్నారు. వారికి ఉన్న కష్ట పరిస్థితులన్నిటి నుండి విడిపించి వారికి నెమ్మదినిచ్చే దేవుడై శుభవార్త కాదంటారా? ఇది శుభవార్త కాదా? దేవుడు విడిపించేవారుగా ఉన్నారనే వార్త వినటం శుభవార్త కాదంటారా? అనేకులు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలను మతంలో చూస్తూ ఉన్నారు, లేకపోతే మత సంబంధమైన ప్రచారంగా మరి గావిస్తున్నారు. లేదు ప్రియమైన వారులారా, దేవుడు చాలా మంచివారై ఉన్నారు. కష్ట దినములను పోగొట్టి నెమ్మదినిచ్చే దేవుడై, నీకున్న ప్రతి కష్టదిన పరిస్థితి, నీకున్న ప్రతి కష్టమైన పరిస్థితి కొట్టివేయబడును గాక, నెమ్మది కలిగి ఉందువు గాక, సంతోష సమాధానములు కలిగి ఉందువు గాక. దేవుని సేవకుడుగా ఇది ప్రవచిస్తూ ఉన్నాను. దేవుడు నీ పట్ల నెరవేర్చును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడిని ఎంతో ప్రేమిస్తుంది.